ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో బలమైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానము మన జీవితాలలో నూతన కార్యాలను జరిగించులాగున ముందుకు వెళదాం. మనము 2024 సంవత్సరం చివరి దినంలో నిలబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట బలమైనదని నమ్మి మన జీవితాలను కడుతుందని బలమైన విశ్వాసంతో ముందుకు వెళదాం. ఈరోజు దేవుని వాగ్దానం మీకోసం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము. నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, అవును కదా, ఆయన కృప ఉచితమైన మరి ఉన్నతమైన విధానాన్ని బట్టి, ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచిన కృపను బట్టి మనము ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. భక్తుడు ఈ విధంగా బలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు 2024 ఆఖరి తేదీలో నిలబడి ఉన్న మనం కూడా, అయా నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషిస్తున్నాను అని పలుకుదాం. ఆయన కృపను కలిగి ఉన్న మనము ఇక మునుముందు కాలంలో కూడా ఆయనే మన ఆధారమని ఎరిగి ఆ కృపను మనము నిత్యము పొందుకోవడానికి ఆయనలో అడుగులు వేద్దాం. ప్రియ సహోదరుడా, ఆయన కృపను బట్టి సంతోషించేవాడు, ఆయన కృపను బట్టి ఆనందించేవాడు, ఆయన కృపను బట్టి మరి మునుముందుకు వెళ్ళేవారు ధన్యులు అని లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఎన్ని కష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా మనల్ని ఆదరించిన దేవుడు, మనల్ని హక్కున చేర్చుకున్న దేవుడు, మనల్ని కట్టిన దేవుడు, మనల్ని బలపరిచిన దేవుడు మన పక్షమున ఉన్నాడని బలంగా నమ్మి ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి సంతోషిస్తూ మనము భద్రపరచబడి దీవెనకరంగా ఆయన నామంలో ఆయన మహిమార్థమే బ్రతకటానికి మునుముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఈరోజు దేవుడు మాటలు మనల్ని బలపరిచాయని నమ్ముతూ విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ బంగారు పాదాలకు వందనాలు. అయా నీ కృపను బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నామయ్యా. నీ కృప ఉన్నది కాబట్టే మేము ఇప్పటి వరకు నిలిచి ఉన్నామయ్యా. నీకు కృతజ్ఞతలు, ఏమిచ్చి రుణము తీర్చలేము ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో వారి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, అయా ఈ పరిచర్యలో అయా ఎంతోమంది ఫలిస్తూ ఉన్నారు నాయన. ప్రతిరోజు ఈ మాటలను బట్టి బలపరచబడుతూ ఉన్నారు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నిండుగా మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి, సహకరించి మేము దీవించునుగాక. ఆమేన్.